ఫ్రెండ్స్, ఈ కథ 1945లో మొదలైంది. అమెరికన్ పైలట్ జేమ్స్ గాస్మన్ చైనా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు హిమాలయాల అంచున ఉన్న షాంగ్జీ ప్రాంతంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. అది ఒక భారీ తెల్లటి పిరమిడ్. దానిపైన ఒక పెద్ద రత్నం మెరుస్తోంది. దాని ఎత్తు దాదాపుగా 1000 అడుగులు ఉంటుందని ఆయన అంచనా వేశాడు. అంటే ఈజిప్టులో గ్రేట్ పిరమిడ్ కంటే ఇది 2 రెట్లు పెద్దది. ఆయన తీసిన ఫోటోలను చూసి ప్రపంచమే షాక్ అయింది. కానీ చైనా ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ లేదు అంటూ దశాబ్దాల పాటు బుకాయించింది. ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే, గూగుల్ ఎర్త్ వచ్చిన తర్వాత చైనా అబద్ధం బయటపడింది. షాంగ్జీ చుట్టుపక్కల సుమారు 100కు పైగా పిరమిడ్లు ఉన్నట్లు శాటిలైట్ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ చైనా ప్రభుత్వం వాటి మీద కావాలని వేల సంఖ్యలో చెట్లను నాటింది. దూరం నుండి చూస్తే అవి పిరమిడ్లు కావు, కేవలం ఒక చిన్న పర్వతాల్లాగా కనిపిస్తాయి. మరి అంత గొప్ప కట్టడాలు టూరిజం కోసం వాడుకోకుండా ఎందుకని దాస్తున్నారు? అక్కడ ఏదైనా గ్రహాంతర టెక్నాలజీ ఉందా? లేక ఆ పిరమిడ్లు ఏలియన్స్కి పంపే సిగ్నల్ టవర్లని చైనా భయపడుతోందా? చైనా మొట్టమొదటి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ సమాధి కూడా ఆ పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది. దీని లోపల ఒక భారీ నగరాన్ని నిర్మించారని, ఆ నగరం చుట్టూ ప్రాణాత్మకమైన పాదరస నదులు ప్రవహిస్తున్నాయని చైనా రికార్డులు చెబుతున్నాయి. పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ మట్టిని పరీక్షించగా అందులో 1000 రెట్లు ఎక్కువ పాదరసం ఉందని తేలింది. అంటే ఆ సమాధిని ఎవరైనా తెరిస్తే ఆ గ్యాస్ వల్ల వారు నిమిషాల్లోనే చనిపోతారు. ఈ చక్రవర్తికి అమరత్వం అంటే పిచ్చి. అందుకే ఆయన చనిపోయిన తర్వాత కూడా తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఈ ఏర్పాటు చేసుకున్నాడని అంటూ ఉంటారు.